ఇక్కడ చూడండి, అక్కడ చివరిలో పడేది మా ట్యాంకు. మాది ఊరికి చాలా దూరంలో, ఒక 100 మీటర్ల దూరంలో ఉండేది. అక్కడ ఒక చివరిలో పడి బతుకమ్మ బొమ్మ. అట్ట దానికి పెద్ద మర్చెట్టు అవతల పడి సోనిపల్లి చెరువు, ఇవన్నీ పొలాలే. అది అవతల పడేది బంధం, అవతల పడి కుంట, అది కందికొండ గుట్ట. ఇవన్నీ చెరువులు మొత్తం కందికొండ పిచ్చేరు దిగి మొత్తం ఊర్లో రావడం జరుగుతుంది. కానీ ఇంత ఘోరంగా రావడం ఇదే మొదటిసారి. కాకపోతే అధికారులు మా సోనిపల్లిని పట్టించుకొని రాకపోకలు కూడా బంద్ అయినాయి. మాకు రావాల్సిన కొట్టిన వెహికల్, బండ్లు, అక్కడ ఆటో పడుతున్న ఆటో ఇప్పుడు త్వరలో కొట్టకపోతుంది. అక్కడ మాట్లాడిపోయి ప్రయోజనం లేదు. ఇళ్ళలోకి చేరుతుంది నీరు, ఇళ్ళలోకి చేరుతున్న నీరు. ఎస్సీ కాలనీ మొత్తం జలమయం మునిగిపోయింది. ఎస్సీ కాలనీ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు ఎస్సీ కాలనీకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సోనిపల్లి బస్ స్టాండ్ వరకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. జనాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. దయచేసి అధికారులు మమ్మల్ని గమనించి మాకు సహాయక చర్యలు చేయవలసింది కోరుతున్నాము. కరెంటు తీగలు దిగిన 11 kV లైన్, ఇది 11 kV లైన్ దిగి ఎస్సీ కాలనీలో 11 kV లైన్ దిగి కింద పడిపోయింది. ఎన్ని బొడ్డిమేల చెట్టు తిరిగి 11 kV లైన్ మీద పడి. దయచేసి అధికారులు కూడా కరెంటు అగారిపల్లి కరెంటు కూడా ఇవ్వద్దని కోరుతున్నాము. ఇప్పట్లో వేయకూడదు కరెంటు. జనాలు ఇళ్ళకి బయట అవకాశం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మొత్తం జలమయం అయిపోయాయి. పాపం ఇది పొలం, కొద్ది రోజుల్లో ఒక చేతికి వచ్చే పొలం కూడా నాశనం అయిపోయింది. దీని కింద మొత్తం పొలం ఉంది. ఒక రోడ్డు మన కందికొండ స్టేజ్ టు సోనిపల్లికి వచ్చే రోడ్డు కూడా మొత్తం రోడ్డు పైన ఒక 4-3 రైతుల నీళ్ళతో ప్రవహిస్తున్నది. ఉధృతంగా సాగుతుంది. ఇంకా నీటి మొత్తం పెరిగే అవకాశం ఉన్నది. ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డుకు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి నీళ్ళు. దాదాపు రోడ్డుకు కింది వంపులో కూడా నీళ్ళు పోతున్నాయి. జనాలు బయటికి పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అట్లా చూడండి. అది కందికొండ గుట్ట. మాకు అధికారులు మాకు తగిన సహాయం చేయాల్సిన కోరుతున్నాం. ఇంకా వరద ఎక్కువైతే సోనిపల్లి జలమయం అయిపోతుంది. పట్టుకోపోతే మాకు హెలికాప్టర్ పంపించాల్సి కూర్చున్నాం.